హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 21 జనవరి కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. అండ్ దానికన్నా ముందుగా ఈ రోజు మార్కెట్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ నేనైతే నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేస్తానండి. అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes. సో నిఫ్టీ చూస్తే ఈరోజు మార్నింగ్ మనము గ్యాప్ అప్ ఓపెనింగ్ని చూసాము కదండి. నిఫ్టీ గ్యాప్ అప్ అయింది. అండ్ గ్యాప్ అప్ అయిన వెంటనే 9:15 క్యాండిల్ నుండి కంటిన్యూస్ ఫాల్ అయితే చూసాం మనము. అండ్ అలాగే మన ఇండికేటర్స్ ప్రకారంగా 9:35కి సెల్ ఎంట్రీ వచ్చింది. అండ్ సెల్ ఎంట్రీ వచ్చింది కాబట్టి ఎంట్రీ తీసుకునే ముందు మనం ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలి, ఓకేనా. సో కన్ఫర్మేషన్ వచ్చేసి జిగ్జాగ్ లైన్స్ రెడ్ కలర్లో ఉండాలి, ఈ మధ్యలో కనిపిస్తున్న బార్స్ రెడ్ కలర్లో ఉండాలి, అండ్ అలాగే కింద కనిపిస్తున్న ట్రెండ్ బార్ కూడా రెడ్ కలర్లో ఉండాలి. సో ఇక్కడ చూడండి, కింద కనిపిస్తున్న ట్రెండ్ బార్ గ్రే కలర్లో ఉంది, అంటే వీక్నెస్ని ఇండికేట్ చేస్తుంది. సో మన కన్ఫర్మేషన్స్ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఈ సెల్ ఎంట్రీని మనం కన్సిడర్ చేయకూడదు. ఒకవేళ ఈ ట్రెండ్ బార్ కూడా రెడ్ కలర్లోకి మారింది అనుకోండి, అప్పుడు మనం సెల్ సైడ్ ఎంట్రీని తీసేసుకోవచ్చు, ఓకేనా. అండ్ ఇక్కడ చూస్తే నిఫ్టీ ఎప్పుడైతే 23,170 రీచ్ అయిందో అక్కడ ట్రెండ్ బులిష్గా మారిపోయింది. అండ్ అలాగే మనకి బయర్స్ కూడా యాడ్ అయిపోయారు. సో ఎప్పుడైనా సరే మనకి బయర్స్ యాడ్ అయ్యారనుకోండి, స్టాక్ కానీ ఇండెక్స్ కానీ ఇంకా బులిష్గా మారే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ సెల్లర్స్ యాడ్ అయ్యారనుకోండి, ఇంకా ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది అని అర్థం చేసుకోవాలి, ఓకేనా. అండ్ అలాగే చూస్తే ఇక్కడ మనకి 11:15 క్యాండిల్కి బై ఎంట్రీ వచ్చింది. సో బై ఎంట్రీ వచ్చింది కాబట్టి 11:15 క్యాండిల్ క్లోజ్ అయ్యాక నెక్స్ట్ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకోవాలి, అవునా. అండ్ అలాగే మనం కన్ఫర్మేషన్స్ కూడా చెక్ చేసుకుంటాము. అండ్ మన కన్ఫర్మేషన్స్ ఇక్కడ 11:25 క్యాండిల్కి మ్యాచ్ అయ్యాయి, అవునా. సో మీరైతే 11:25 క్యాండిల్ పైన ఎంట్రీ తీసేసుకోవచ్చు. అండ్ అలాగే చూడండి, 12:30 క్యాండిల్ నుండి చాలా వరకు మనకి గ్రే కలర్ క్యాండిల్సే ఫామ్ అయ్యాయి, అంటే వీక్నెస్ని సైడ్ వేస్ని ఇండికేట్ చేస్తుంది, అవునా. అండ్ అలాగే ఈ ట్రెండ్ బార్స్ ఉన్నాయి కదండి, ట్రెండ్ బార్స్ అండ్ అలాగే జిగ్జాగ్ లైన్స్ కూడా చాలాసార్లు బ్లూ కలర్లోకి మారిపోయాయి, అంటే వీక్నెస్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ అలాగే కింద కనిపిస్తున్న ట్రెండ్ బార్ కూడా గ్రే కలర్లోనే ఉంది. మనకైతే 12 తర్వాత నిఫ్టీ కంప్లీట్గా సైడ్ వేస్గా ఉంది. సో ఇలాంటి టైంలో మనం ఎలాంటి ఎంట్రీ తీసుకున్నా కూడా ఖచ్చితంగా మన ప్రీమియమ్స్ డీకే అవుతూ ఉంటాయి. సో నిఫ్టీలోనైతే మనకు మార్నింగ్ 1 ఎంట్రీ వచ్చిందండి. అండ్ 12 తర్వాతనైతే నిఫ్టీలో ఎలాంటి ఎంట్రీస్ లేవు, ఓకేనా. అండ్ రేపటి కోసం నిఫ్టీలో మన ఫస్ట్ సపోర్ట్ 23,212 నుండి 23,171. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,152 నుండి 23,136. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,105 నుండి 23,065 దగ్గర ఉంది. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 22,741 నుండి 22,644 వరకు ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ రెసిస్టెన్స్ 23,407 నుండి 23,447. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 23,496 నుండి 23,541 దగ్గర ఉంది, ఓకేనా. అండ్ అలాగే చూడండి, నిఫ్టీలో మీరు ఇక్కడ గమనిస్తే ఒకే లెవెల్ నుండి కంటిన్యూస్గా సపోర్ట్ తీసుకుంటూనే కన్సాలిడేట్ అయింది నిఫ్టీ రోజు కదండి. సో రేపటి కోసం ఈ లెవెల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో ఎవరైనా సెల్ సైడ్ ఎంట్రీస్ గురించి ప్లాన్ చేసేవాళ్ళు ఈ లైన్ కింద మాత్రమే, ఈ కనిపిస్తున్న లైన్ ఉంది కదండి, దీని కింద మాత్రమే ఎంట్రీస్ని ప్లాన్ చేయండి, ఓకేనా. ఒకవేళ ఇది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ నిఫ్టీలో మనం ఫాల్ చూసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఈరోజు మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూసాము. అండ్ అలాగే మన ఇండికేటర్స్ ప్రకారంగా 9:15 క్యాండిల్కే బై ఎంట్రీ వచ్చేసింది. 9:40 క్యాండిల్ పైన కన్ఫర్మేషన్ వచ్చేసింది. అండ్ 9:40 నుండి చూస్తే కంటిన్యూస్గా బ్యాంక్ నిఫ్టీ హై సైడ్ వెళ్తూనే ఉంది కదండి. అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైతే సెల్లార్ లెవెల్కి వెళ్ళిందో అక్కడ రిజెక్షన్ని చూసాము. అండ్ కాస్త ట్రెండ్ నెగటివ్గా మారిపోయింది. అండ్ అలాగే చూస్తే బ్యాంక్ నిఫ్టీలో రేపటి కోసం మన ఫస్ట్ సపోర్ట్ 49,325 నుండి 49,270. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 49,014 నుండి 48,951 వరకు ఉంది. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 48,539 నుండి 48,378 దగ్గర ఉంది. అండ్ అలాగే చూస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ 49,417 నుండి 49,450. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 49,500 నుండి 49,553 వరకు ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండి. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి
49,711 నుండి 49,780 దగ్గర ఉంది. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిందంటే బ్యాంక్ నిఫ్టీ 50,200 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో ఇదండి మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. And thank you for watching.